ఎస్కేసి అన్న మేము కేసీఆర్ ముఖం చూసి ఓటేసినాం, మా ఎమ్మెల్యే చేంజ్ అయితే మేము ఏమైనా చేయొచ్చా? 100% చేయొచ్చు, 100% చేయొచ్చు. ఎప్పుడైతే ఓట్లేసిన ప్రజలు తిరగబడతారో, ఎప్పుడైతే ఓట్లేసిన ప్రజలు గల్లా బట్టి నిలదీస్తారో ఆ ఎమ్మెల్యేలకు సుసుబడుతుంది. ఆహా, ఇక ప్రజలు తిరగబడే కాడికి వచ్చిందా అని ఎక్కడోడు అక్కడ గప్చుప్గా ఆగిపోతాడు. నిజానికి ఓట్లేసిన ప్రజలు, అరే మీకు ఓట్లేసినాం రా మేము, మీకు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీని చూసి లేకపోతే నీ ముఖాన్ని చూసి ఓట్లేసినాం. నువ్వేం చేయాలి? గెలిచిన పార్టీలో ఉంటే కనుక ఆ పార్టీ నుండి నియోజకవర్గానికి రావాల్సిన నిధులను, అభివృద్ధిని, సంక్షేమాన్ని నువ్వు తీసుకురావాలి. లేదు ప్రతిపక్షంలో ఉంటే కనుక ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున కొట్లాడాలి, నియోజకవర్గానికి రావాల్సిన నిధులు తీసుకురావాలి, సంక్షేమ పథకాలు అందించాలి, పైగా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే గల్లబట్టి నిలదీయాలి. ఇది ఇందుకోసం మనం ఓట్లేస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఈ దొంగలు మనకు ఓటుకు నోటు పైసలు పంచి మన ఓట్లు వేసుకున్నాక పైగా వీడు పంచిన పైసలు ఉంటాయి కదా, అవి రికవరీ చేసుకోవడానికి గోడ దునికిపోతారు. లేదా వాడు కబ్జాలు చేసిన భూములను కాపాడుకోవడానికి, లేదా వాడు ఇల్లీగల్ దందాలు చేస్తే కనుక ఆ కేసులలో ఇరుక్కోకుండా ఉండడానికి గోడ దునుకుతారు. కాబట్టి ఇక్కడ ఎస్కేసి మిత్రుడు చాలా మంచి పాయింట్ పెట్టిండు. ఒకవేళ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కనుక పార్టీ మారితే మీ చేతిలో ఆయుధం ఉన్నది వాడిని నిలదీయడానికి. మీరు ఓండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక ఫిర్యాదు పెట్టాడు. ఇది ఫిర్యాదు పెడితే కలెక్టర్ గారేమో ఆయన తొలగిస్తారనే కాదు, ఒక నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమం భవిష్యత్తులో ఇట్లా కొనసాగితే ఎక్కడ ఎమ్మెల్యే అక్కడ సుసుబడుతుంది. అమ్మ ప్రజలు చైతన్యవంతులైన్లు. మనం పార్టీలు మారితే మెమొరండాలు ఇస్తాను, మనం పార్టీలు మారితే గవర్నర్ గారికి లేఖలు పెడతాను, మనం పార్టీలు మారితే స్పీకర్ గారికి లేఖలు పెడతాను, మనం పార్టీలు మారితే ఇదే కలెక్టర్లకు లేఖలు పెడతాను. ఓ రెఫరెండం ఇచ్చి ఇగో వాడు మాకు అద్దయా, మేము ఓట్లేసి వాడిని కొట్లాడమంటే వాడు పార్టీలు మారుకుంటా వాడి స్వార్థం కోసం తిరుగుతాడు అని ఒక చైతన్యం మనలో వస్తే అప్పుడు కానీ రాజకీయం చక్కబడదు. లేకపోతే ఇట్లనే ఈ కేసీఆర్ దగ్గర గెలిచినోడు కాంగ్రెస్ దగ్గర గెలిచినోడు కేసీఆర్, ఇట్లుంటుంది. కాబట్టి ఎస్కే ఖచ్చితంగా ఉంటుంది. మీరు కనుక మాతోటి నడవాలనుకుంటే మరొకసారి చెప్తున్నాం, మేము ధర్నా చౌక్ దగ్గర ఒక మంచి ప్రోగ్రాం చేయబోతున్నాం. ఈ గోడ దునుకుతున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ 418 హామీల గురించి కావచ్చు, ఒక ప్రోగ్రాం తీసుకోబోతున్నాం. అది ఎలాంటి ప్రోగ్రాం అనేది చెప్తాం. మీరు కనుక మాతోటి కలిసి నడవాలనుకుంటే 9704642961 ఈ నెంబర్కి మీ గ్రామం, మీ మండలం, నియోజకవర్గం, మీ జిల్లా డీటెయిల్స్ పంపండి. తప్పకుండా మాతో నడవండి. మనం ఒక కొత్త రాజకీయాన్ని ఎట్లుండాలో అట్లా చూపెడదాం. ఎందుకంటే ఇలా గెలిచినోడు అల్లక, అలా గెలిచినోడు ఇళ్ళకు. ఇందుకేనారా మిమ్మల్ని గెలిపించింది మేము? రానడంలో వీళ్ళని తప్పు లేదు, ఎందుకంటే వీళ్ళంత నీచాతి నీచులు లేరు. కాబట్టే వాళ్ళని గల్లబట్టి అడగవచ్చు, వాళ్ళని రానొచ్చు, నిలదీయవచ్చు. ఎందుకంటే 100 కోట్లు పెట్టి గెలుతాను, మా వైపు ఉండవలసిన వాళ్ళు పోయి ప్రభుత్వం కాలు మొక్కుతాను. కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మనం 2 మాటలు జారిన తప్పేం లేదు.